నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం కొత్తపల్లి ఉదయ్ బాబు గారు రచించిన 'కృతజ్ఞతలతో' అనే ఒక మంచి కథను విందాం. వేగంగా వెళ్తున్న ఆటోలో కూర్చున్న మధురిమ పరిసరాలను పరిశీలిస్తూ ఉలిక్కిపడింది. ఎదురుగా బస్టాప్లో ఆ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది. అతను బైక్ మీద కూర్చున్నాడు. అరుణ కదూ? అవును, అరుణే, సందేహం లేదు. అతను తమ కాలనీలో ఉండే మోహన్ కృష్ణ. అతను ఆమెకు ఎలా పరిచయం అయ్యాడు? ఆలోచిస్తూ ఉండగానే ఆటో వారిని దాటేసింది. సరే, ఇంటర్వెల్లో వచ్చి కలుద్దాంలే అనుకునింది మధురిమ. అరే అరుణ, నువ్వేనా? ఉదయం ఆటోలో నుంచి చూసి నువ్వా కాదా అనుకున్నాను. ఎలా ఉన్నావు? వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావు? డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఇంటర్వెల్లో అరుణను పలకరించడానికి వచ్చిన మధురిమ ప్రశ్నల వర్షం కురిపించింది. రండి ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మీకు గాయాలన్నీ తగ్గిపోయాయా? ఈ 3 నెలలు బెడ్ రెస్ట్తో విసిగిపోయాననుకోండి. మొత్తానికి మొన్ననే డ్యూటీలో జాయిన్ అయ్యాను అంటూ కుర్చీ చూపించింది. మధురిమ కుర్చీని అరుణకు దగ్గరగా లాక్కొని కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది. ఐఎమ్ వెరీ సారీ అరుణ, నా వల్లే నీకు అన్యాయం జరిగింది. ఆ రోజు నువ్వు నా ప్రాణం కాపాడకపోయి ఉంటే నా పిల్లలు, నా భర్త దిక్కులేని వాళ్ళు అయిపోయేవారు. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. ఇంతకీ డాక్టర్లు ఏమన్నారమ్మా? అడిగింది మధురిమ. ముందుగా ఆలోచించి నేను దూకడంతో నా కాలి మడమ చిట్లిపోవడం, ఆ వెంటనే మీరు దూకేయడంతో ఆ ఆటోవాడి మోసం నుంచి తప్పించుకోగలిగాం. లేదంటే ఆ రోజు మనం ఏమైపోయేవాళ్ళమో తలుచుకుంటే నాకు ఇప్పటికీ వెన్నులో చలి పుడుతుందాంటీ. నువ్వు నా పక్కన లేకపోయినా, నువ్వు ధైర్యం చెప్పకపోయినా నేను తెగించేదాన్నే కాదు. అసలు వాడు మోసం చేశాడన్న ఆలోచనే నా మెదడును మొద్దుబారేలా చేసింది. కానీ బంగారం లాంటి జీవితం ముందున్న దానివి. నీ కాలు అంది మధురిమ బాధగా. మరో చిన్న ఆపరేషన్ చేయాలన్నారాంటీ. అది జరిగినా కూడా మామూలుగా నడుస్తాను అని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. అంతా భగవంతుడి దయ నిర్లిప్తంగా అంది అరుణ. మనోధైర్యం కలదానివి, నువ్వు తప్పకుండా మామూలుగా నడవగలుగుతావు. అప్పట్లో పెళ్లి చూపులు జరుగుతాయని చెప్పావు, ఏమైనా జరిగాయా? లేదా ఆంటీ, ఆ రోజు పెళ్లివారందరూ ఇంటికి వచ్చి కూర్చున్నారు. నువ్వు అర్జెంటుగా రా అని నాన్నగారు 10 సార్లు ఫోన్ చేశారు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ఇక ఇప్పట్లో ఆ అవసరం రాదనుకుంటా అంది దిగులుగా. అలా అని ఎవరన్నారు? నీకేం తక్కువని? చక్కగా చదువుకున్నావు, అందం ఉంది, గుణం ఉంది, చక్కని ఉద్యోగం ఉంది. ఇక నీ కాలు సంగతి అంటావా? అది నువ్వు కోరి తెచ్చుకున్న ఆపద కాదు. నేను నిన్ను కోరేది ఒకటే. ఇప్పటి నీ పరిస్థితిని బట్టి ఎవరు నిన్ను చూసి జాలిపడినా వాళ్లే నీకు కావలసిన వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. అందుచేత తొందరపడి ఎవరికి ఎటువంటి మాట ప్రేమ విషయంలో ఇవ్వొద్దు అంది మధురిమ. చురుగ్గా చూసింది అరుణ. ఉదయం తాను మోహన్తో మాట్లాడుతుండగా ఆంటీగాని చూసిందా? ఆమె ఆలోచనలకు అడ్డు వస్తూ అంది మధురిమ. అమ్మా అరుణ, ఈవేళ లోకంలో మగవాడు తన అధికారాన్ని, అహంకారాన్ని నిర్లజ్జగా ప్రదర్శిస్తున్నాడు. ఆడవాళ్ళం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అప్రమత్తంగా ఉండబట్టే నీ దయ వల్ల, ధైర్యం వల్ల నేను బతికి బట్టగట్టగలిగాను. ఆత్మస్థైర్యం కలదానివి, సవ్యంగా ఆలోచించగల శక్తి కలదానివి. అందుకే నాకు తోచిన సలహా ఇస్తున్నాను. వస్తానమ్మా. మీ పేరెంట్స్ అంతా బాగున్నారా? అడిగానని చెప్పు. మరి వెళ్ళిరానా? నువ్వు వచ్చావని తెలిసిందిగా. నేనే తరచూ వస్తుంటాను. ఆరోగ్యం జాగ్రత్త, వస్తాను అని చెప్పి బయలుదేరింది మధురిమ. ఆనాడు అలా అందేగాని మధురిమ మళ్ళీ అరుణని కలవడమే కుదరలేదు. కానీ చాలాసార్లు అరుణని మోహన్ బైక్ మీద దూరంగా చూసింది. మోహన్ మీద కాలనీలో ఎవ్వరికీ మంచి అభిప్రాయమే లేదు. డిగ్రీ పాస్ అయ్యాడు. తల్లిదండ్రులు ఎలా తెచ్చిపెడతారో గానీ చాలా విలాసవంతంగా కనిపిస్తాడు. స్నేహితులతో అన్ని రకాల ఫంక్షన్లకు హాజరై ఎప్పుడో అర్ధరాత్రి ఇల్లు చేరతాడు. అతనికి ఇంకా వయసు రాలేదనే అతని తల్లిదండ్రుల అభిప్రాయం. వయసు వస్తే వాడే తెలుసుకుంటాడులే అని సర్ది చెప్తూ ఉంటారు. అతని వల్ల మోసపోయానని, తాను గర్భవతిని కూడా అయ్యానని ఒక అమ్మాయి ఆ మధ్య కాలనీకి వచ్చి కాలనీ కమిటీ సభ్యుల ముందు తన దగ్గరున్న సాక్ష్యాలను ఉంచింది. అవి తామిద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు. గ్రాఫిక్స్ సహాయంతో అలాంటివి సృష్టించి తనని మోసం చేస్తుంది అని
ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు అధ్యక్షుడి స్థానంలో తన వెనకున్న డబ్బుకు హోదాకు ఆశపడి ఆమె తన మీద నేరం మోపుతుంది అని వాపోయాడు మోహన్ కృష్ణ. దాంతో ఆమె చెప్పినవి అబద్ధాలు అని తేల్చి కమిటీ వారు ఆమెను మందలించి పంపేశారు. ఆ తర్వాత వారం రోజులకు ఆమె ట్యాంక్ బండిలో శవమై తేలింది. ఆ తర్వాత తెలిసింది ఆమె తన కొలీగ్ చెల్లెలు గంగాభవాని అని. నిజంగా అతను ఆమెను గర్భవతిని చేసి మోసం చేశాడని. అభం శుభం తెలియని ఆడపిల్లలకు ఆశలు కల్పించి మోజు తీర్చుకొని ఆమె ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వాడిని ఏం చేసినా పాపం లేదు అని తన భర్త శివరాంతో అంటే, డబ్బున్న వాళ్లతోటి పరపతి ఉన్న వాళ్లతో ఢీకొనడం కోరి తల బద్దలు కొట్టుకోవడమే అవుతుంది. ఆ సంగతి మర్చిపో, దేవుడే అతన్ని శిక్షిస్తాడు అని తేల్చి పారేశాడు. అసలు సుమారు 4 నెలల క్రితం జరిగిన ఆ సంఘటనకు తాను ఎంతగా భయపడిపోయింది. ఆ రోజు ప్రైవేట్ క్లాసు తీసుకోవడంలో చాలా లేట్ అయిపోయింది. కాలనీలోకి వెళ్ళే బస్సు వెళ్ళిపోయింది. ఎలాగా అనుకుంటూ అరుణ అదే బస్ స్టాప్లో నిరీక్షిస్తూ ఉంది. అంతకుముందు ఆమె ఎవరో తనకు తెలియదు. రాత్రి 8 దాటడంతో బస్ స్టాప్లో తామిద్దరే ఉన్నారు. అరుణ వచ్చి తనను తాను పరిచయం చేసుకుని అంది, ఆంటీ, మీరు ఎంతవరకు వెళ్ళాలి? చెప్పింది తను. అరే, మీ ఇల్లు కాలనీలో మొదట, మా ఇల్లు కాలనీలో ఆ చివర. అయితే మేము ఇద్దరం ఉన్నాంగా, ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోదాం. మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది అంది తను. 2-3 ఆటోలు ఖాళీగా ఉన్నా ఆపలేదు. 4వ ఆటో ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి ఆగింది. ఎక్కడికి మేడం అడిగాడు ఆటో డ్రైవర్. ముద్దగా వచ్చిన అతని మాట కంగారులో ఉన్న తామిద్దరూ సరిగ్గా వినలేదు. ముందు తాను ఎక్కి అరుణ ఎక్కిన తర్వాత తమ కాలనీ పేరు చెప్పింది. ఆటో రివ్వున వెళ్తుంది. కబుర్లలో పడి తాను గమనించలేదు. ఆటో తమ కాలనీ వైపు కాకుండా చిన్న చిన్న గుట్టలు తుప్పలు ఉన్న వైపు వెళ్తుంది. ఒరే దుర్మార్గుడా, ఆపరా, ఆపుతావా, చంపేయమంటావా? ఉద్రేకంతో అరిచింది తాను. వాడు వికటాట్టహాసంగా నవ్వాడు. అరుణ, కంగారు పడకండి ఆంటీ, ఎదురుగా కార్లు కానీ ఆటోలు కానీ వస్తున్నాయేమో గమనించండి అంది మెల్లగా తన చెవిలో. అలా 1కి 10 సార్లు ధైర్యం చెప్తూనే ఉంది. 5 నిమిషాల తర్వాత 2 కార్లు వస్తున్నట్లు కాంతి దగ్గరగా కనిపించింది. ఆంటీ, సరిగా ఆ కారు నడుపుతున్న వారి దృష్టి మన మీద పడేలా అరుస్తూ నా వెనకాలే దూకేయండి, ఏమీ ఆలోచించొద్దు అంటూ వేగంగా వెళ్తున్న ఆటోలో నుంచి అరుణ తనని లాగుతూ దూకేసింది. ఆమె కాలు మెయిల్ రాయికి తగిలి కెవ్వున అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆమె లాగిన అదురుతో తాను రోడ్డు మీద పడిపోయింది. ముందు వస్తున్న 2 కార్లలో ఒకటి ఆగకుండా వెళ్ళిపోయింది. 2వ కారు జరిగిన ప్రమాదాన్ని చూస్తూనే సడన్గా ఆగిపోయింది. అంతే, తాను అరక్షణం కూడా ఆలోచించలేదు. తక్షణం లేచి వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడింది. అందులోంచి దిగిన కుటుంబం తమను ఎక్కించుకొని హాస్పిటల్లో చేర్చారు. తనకు మోచేతులకు మోకాళ్లకు బలమైన దెబ్బలే తగిలాయి. అరుణకు కాలు ఫ్రాక్చర్ అయింది. తనను మరునాడు డిశ్చార్జ్ చేశారు. అరుణ కాలికి ఆపరేషన్ చేసి సిమెంట్ పూత పోశారు. రోజు తాను 2 పూటలా వెళ్ళి అరుణను చూసొచ్చేది. అయ్యో ఎందుకమ్మా అనేవారు అరుణ తల్లిదండ్రులు. 1 వారం తర్వాత వరకు అరుణను పని ఒత్తిడి వల్ల మళ్ళీ కలవలేకపోయింది. ఇంతకు తాను పనిచేసే పాఠశాలకు అటు దగ్గరలో ఓ ప్రైవేటు కంపెనీలో తాను పర్సనల్ ఆఫీసర్. తన బంధువులు వైజాగ్ కేజీహెచ్లో ఉండడంతో అరుణను వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇదే తనని చూడటం. పని చేసుకుంటూ ఆలోచిస్తున్న మధురిమ గుమ్మంలో అలికిడి కావడంతో అటు చూసింది. ఎదురుగా అరుణ. వాటే సర్ప్రైజ్! ఎవరి గురించి అయితే తలుచుకుంటున్నామో వారే ఎదురుగా ప్రత్యక్షమైనప్పుడు మనం కలలో ఉన్నామో నిజంలో బతుకుతున్నామో అర్థం కాదు కదూ అంది మధురిమ. వాట్ ఏ బ్యూటిఫుల్ కొటేషన్! చాలా బాగా చెప్పారు ఆంటీ. నిజంగా నా గురించే ఆలోచిస్తున్నారా? నీ మీద ఒట్టు, నమ్ముతావా? 2 నిమిషాల్లో పాలు వెచ్చబెట్టి నెస్కాఫే కలిపి అరుణకు ఇచ్చి తాను తీసుకొని హాల్లో సోఫాలో అరుణ పక్కన కూర్చుంటూ అడిగింది మధురిమ. ఎంత అదృష్టం నువ్వు మా ఇంటికి రావడం. చెప్పు, ఏం సాయపడగలను నీకు? ఆప్యాయంగా ఆర్ద్రతగా అడిగిన మధురిమ కళ్ళల్లోకి సూటిగా చూడలేక ఆమె భుజం మీద తలవాల్చి అడిగింది అరుణ.
ఈ విషయంలో మీరే సాయం చేయగలరా ఆంటీ? నేను మీ పెద్ద కూతురు అనుకున్నారన్న చనువుతో మీ ముందు నా సమస్య ఉంచుతున్నాను. పూర్తిగా విని ఏం చేయమంటారో చెప్పండి. తప్పకుండానమ్మా. నీకు ఎలా సహాయం చేయగలనా అని సదా కృతజ్ఞతతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నీ సమస్య నీది కాదు, నా కుటుంబ సమస్యగా భావిస్తాను ఆంటీ అంటూ మధురిమను గట్టిగా కౌగిలించుకుంది అరుణ. మోహన్ కృష్ణ అని మన కాలనీ అబ్బాయే, మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. తాను నన్ను ప్రేమిస్తున్నానని ఒకటే వెంటపడుతున్నాడు. ఇలాంటి ఖాళీ అవకారంతో ఉన్న నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరొస్తారు? అందుకని అతన్ని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. అతనికి మాటిచ్చావా? లేదు. అతనితో నీకు పరిచయం ఎలా అయింది? ఈ యాక్సిడెంట్ అయిన మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక తన పుట్టినరోజు సందర్భంగా హాస్పిటల్లో రోగులకు పళ్ళు రొట్టెలు ఇచ్చే కార్యక్రమానికి వచ్చి నన్ను చూశాడు. నాన్నగారిని అమ్మని బాగా మెప్పించాడు. వాళ్ళు ఒప్పుకున్నట్టే. నాకు నన్ను ప్రేమించే మనసు కావాలి. అతను నన్ను ప్రేమిస్తున్నాడా, జాలి పడుతున్నాడా, అది ఎలా తెలుసుకోవాలి అన్నదే నా సమస్య. అంతేనా? సరే. అతను నువ్వు కలిసి తీయించుకున్న ఫోటో ఏదైనా ఉందా? లేదా ఆంటీ, నావి సింగిల్గా తను చాలా ఫోటోలు తీశాడు. మన ఇద్దరం కలిసి తీయించుకుందాం అంటే ఆ రోజులన్నీ ముందున్నాయి అనేవాడు. సరే, నీకు నా మీద పరిపూర్ణమైన నమ్మకం ఉందా? ఆంటీ, మీరేనా ఆ మాట అంటున్నది? అందుకోసం కాదమ్మా. యాక్సిడెంట్ తర్వాత నీ మనోధైర్యం లెవెల్ని తెలుసుకోవడం కోసం అడిగాను అంతే. సరిగ్గా వారం రోజుల తర్వాత నువ్వు వస్తే నీ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తాను. సరేనా? సరిగ్గా వారం తర్వాత అదే రోజు అదే సమయానికి అరుణ రానే వచ్చింది. అరుణ చేతిలో 2 ఉత్తరాలు పెట్టింది మధురిమ. చూడమ్మా అరుణ, ఇవి ఉత్తరాలు కావు. నీ జీవితాన్ని ఎటువైపు మలుచుకోవాలో నిర్ణయం తీసుకునే అస్త్రాలు. చదివి ఆలోచించి నిర్ణయించుకో. నేను ఈలోగా టిఫిన్ తయారు చేస్తాను. సరే ఆంటీ అని అరుణ సోఫాలో కూలబడింది ఉత్తరాలతో. ముందుగా ఎడమ చేతిలో ఉత్తరం విప్పింది అరుణ. అందులో ఇలా ఉంది. అక్కయ్య, నాన్నగారు పోయాక ఇంటికి పెద్దదానివైనందుకు బాధ్యత వహించి అమ్మను మరిపించి అమ్మవయ్యావు. చక్కని చదువు చెప్పించి నా జీవితానికి చక్కని మార్గదర్శివి అయ్యావు. నువ్వు చెప్పిన అరుణను నేను హాస్పిటల్కి వెళ్ళి చూశాను. కుందనపు బొమ్మలా ఉంది. ఆ అమ్మాయి గుణగణాలు నీ ద్వారా విన్నాక ఆ అమ్మాయిని చేసుకునే అదృష్టమా అనిపించింది. ఎందుకంటే నేను చూసిన 2 సందర్భాలలో ఆమె పక్క మీద కూర్చొని నుదుటి మీద చేయి వేసి చనువుగా మాట్లాడుతున్న మరో వ్యక్తిని చూశాను. ఏది ఏమైనా ఆమెను నా భార్యగా నిర్ణయించిన నీ నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నాను. అయితే ఆ అమ్మాయికి అంగీకారం అయితే నువ్వు ఆశీర్వదిస్తే ఈ ప్రపంచంలో నన్ను మించి ఆనందించేవాడు మరెవ్వరూ ఉండరు. నేను శనివారం సెలవు పెట్టి వస్తున్నాను. సదా నీ ఆశీస్సులు కోరే నీ చిన్న తమ్ముడు శ్రీహర్ష. చిత్తరువులా నిలబడిపోయిన అరుణ ఆ ఉత్తరం 3 సార్లు చదివింది. ఆమె అంతరంగంలో అల్లకల్లోలం మొదలైంది. ఆమె 2వ ఉత్తరాన్ని విప్పింది. అందులో ఇలా ఉంది. అక్క, అనాదిగా సమాజంలో నమ్మిన ఆడదాన్ని మగవాడు దారుణంగా మోసం చేస్తున్నారు. నేను మోహనకృష్ణ అనే అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఒక మారుమూల పల్లెలో ప్రాథమిక పాఠశాల స్కూల్ టీచర్గా పనిచేస్తున్న నాకు అతను ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడిగా పరిచయం అయ్యాడు. పాఠశాలలో బీద పిల్లలందరికీ యూనిఫామ్, పుస్తకాలు, పలకలు పంచిపెట్టాడు. అంత చిన్న వయసులో అతని ఆదర్శానికి నేను ముగ్ధురాలినయ్యాను. ప్రత్యేక అభినందనలు తెలిపాను. అప్పటి నుంచి తరచూ పాఠశాలకు వచ్చేవాడు. నాతో పరిచయం పెంచుకున్నాడు. నేను నెమ్మదిగా అతని ప్రేమలో పడ్డాను. కలిసి ఎన్నో ఫోటోలు తీయించుకున్నాం. చివరికి అతను ఎక్కడికి రమ్మన్నా ఒంటరిగా ధైర్యంగా వెళ్ళేంతగా నన్ను ఆకర్షించారు. ఒకానొక సమయంలో అతను ప్రొసీడ్ అయ్యాడు. నేను అంగీకరించాను. ఫలితంగా నేను గర్భవతినయ్యాను. ఆ తర్వాత అతను కనిపించలేదు. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని తేలేక
అటో ఇటో తేల్చుకుందామని అతని ఇంటికి వెళ్ళాను. నా దగ్గర సాక్ష్యాధారాలన్నీ గ్రాఫిక్స్ ద్వారా సృష్టించినవని, తనకి ఏ పాపం తెలియదని బొంకాడు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ సాక్షిగా ఇతను నన్ను మోసం చేశాడు అని ఎలుగెత్తి చాటాను. ఈ ఈ విషయంలో నాదే తప్పు కాబట్టి నా తప్పుకు నేనే బలి అవుతున్నాను. సెలవు. ఇట్లు నీ చెల్లెలు కాని చెల్లెలు గంగాభవాని. అరుణ కళ్ళు వర్షించే శ్రావణ మేఘాలే అయ్యాయి. ఎప్పుడు వచ్చి వెనక నిలబడిందో మధురిమ అంది. నువ్వు చదివిన ఉత్తరాల్లో ఒకటి నువ్వు ఊహించలేని నిజం, రెండవది నమ్మలేని వాస్తవం. ఆంటీ, ఇది ఇది నిజమా అంది గంగాభవాని ఉత్తరం చూపిస్తూ. అవునమ్మా, ముందు కళ్ళు తుడుచుకో. మోహనకృష్ణ రూపానికి మోహనుడు, చేతలకి మోసగాడని నాకు చాలా రోజుల క్రితమే తెలుసు. అతనితో నిన్ను చాలాసార్లు చూసినా నేను ఏమీ చేయలేని పరిస్థితి. అది అతని పట్ల నీ అభిమానం కావచ్చు. నీది గంగాభవాని ఇలాంటి మనస్తత్వమే అయితే ఎప్పుడో లొంగిపోయి ఉండేదానివి. నీ మనోధైర్యమే నిన్ను ఆలోచింపచేసి నిర్ణయం తీసుకోలేని స్థితిలో నా దగ్గరకు వచ్చేలా చేసింది. తాను చేసే స్నేహానికి సాక్ష్యం కూడా దొరకనియని తెలివితేటలు అతనివి. ఆ అమ్మాయి నా కొలీగ్ చెల్లెలు. నా కొలీగ్ని అడిగి ఈ ఉత్తరం తీసుకున్నాను. నా కళ్ళు తెరిపించారాంటీ. నేనేమీ ఆవేశపడకుండా అతను ఇక ఏనాడు నా జోలికి రాకుండా గుణపాఠం చెప్తాను. నన్ను నమ్మండి. అలాగే ఇక నా తమ్ముడి సంగతి. శ్రీహర్ష నా ఆఖరి తమ్ముడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో టెక్నికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. నువ్వు వైజాగ్లో ఉన్నప్పుడు నిన్ను చూసి రమ్మంది నేనే. నువ్వు నాకు చేసిన సాయానికి నేను నీకు ఏ సహాయం చేయగలను అని ఆలోచించాను. నిన్ను బయటికి పోనివ్వడం నాకు ఇష్టం లేదు. నీకు అభ్యంతరం లేకుంటే మీ పేరెంట్స్తో మాట్లాడతాను అంది మధురిమ. ఆంటీ, సాటి మనిషిగా మీకు ధైర్యం చెప్పిన కృతజ్ఞతకే నన్ను మీరు ఇంతగా ఆదరిస్తున్నారు. మీ కుటుంబంలో నాకు ఒక స్థానం కల్పిస్తాను అంటే అంతకన్నా అదృష్టమా? మీకు మీ కుటుంబానికి సదా కృతజ్ఞురాలిని అంది వంగి మధురిమ పాదాలు తాకుతూ. ఇదంతా మనం వదిన మరదళ్ళం అయ్యాక సరేనా? ఈ గులాబ్ జామ్తో నోరు తీపి చేసుకో అంటూ స్పూన్తో గులాబ్ జామ్ను అరుణ నోటికి అందించింది మధురిమ. ఈ గులాబ్ జామ్ అంత తీయగా మన బంధం కొనసాగాలి అంది మధురిమ. బదులుగా ఆప్యాయంగా కౌగిలించుకొని నేను ఎంత అదృష్టవంతురాలనాంటీ అంది అరుణ కృతజ్ఞత నిండిన హృదయంతో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.